హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో చాలా డేస్ అయితే అవుతుంది నేనైతే ఈ ఫేస్ క్యామ్ వీడియోస్ చేయక, స్టూడియోలోకి వచ్చి వీడియోస్ చేయక. సో స్టూడియో అయితే కొంత బాగాలేదు, ఈ మధ్య కొంచెం రిపేరింగ్ అది ఇది జరిగింది చిన్నగా. కొంచెం సెటప్ అనేది కరెక్ట్గా లేక వీడియోస్ అయితే చేయలేదు, ఓన్లీ వాయిస్ ఓవర్ ఇచ్చి చేశాను. సో ఇప్పటి నుంచి ఫేస్ క్యామ్ వీడియోస్ కూడా మన దగ్గర నుంచి రెగ్యులర్గా అయితే వస్తాయి. సో రెడీగా ఉండండి. సో మార్నింగ్ నుంచి నేనైతే చెప్తున్నాను, భైరవ యాంథమ్ సాంగ్ ఈ టైంకి వస్తుంది అని చెప్తూనే ఉన్నాను, పొద్దు నుంచి వీడియోస్ చేస్తూనే ఉన్నాను. సో మొత్తానికైతే 2 PM ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం, ప్రామిస్ చేశారు వైజయంతి మూవీస్ వాళ్ళు ఫ్యాన్స్ అందరికీ. సో 2 PMకి అయితే సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఒక సాంగ్ రివ్యూ అయితే నేను ఇప్పుడు ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే అనిపించింది, ఈ సాంగ్ కోసమా మనల్ని ఇంతగా వెయిట్ చేయించారా అన్నంత ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. నాకే కాదు, చాలామందికి అదే ఫీలింగ్ వచ్చి ఉంటుంది, నాకు తెలిసి ఖచ్చితంగా అదే ఫీలింగు. అసలు దీనికోసమా ఇంతగానో నిన్న నైట్ నుంచి వెయిట్ చేస్తున్నాము, అసలు దీనికోసమా అసలు ఎన్ని అవర్స్ దాదాపు ఒక రోజు మొత్తం అయితే వెయిట్ చేసాము అని అనిపించింది. సో ఓవరాల్గా అదైతే ఫస్ట్ ఫీలింగు. ఇక తర్వాత సాంగ్ ఎలా ఉందంటే, సాంగ్ అయితే నాకైతే నచ్చింది, బాగుంది. ఇక ప్రమోషనల్ సాంగ్ కాబట్టి ఎలాగో బాగానే ఉంటుంది, ఇక సినిమాకు సంబంధించిన సాంగ్ కాదు, జస్ట్ ప్రమోషనల్ సాంగ్ కాబట్టి బాగానే ఉంది. మనకు సింగర్ కూడా మంచి టాప్ క్లాస్ సింగర్తో పాడించారు, మంచిగా ఉంది. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది లిరిక్స్. ఇక లిరిక్స్ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, లిరిక్స్ మనకు సంబంధం లేదు అసలు. అంటే మధ్యలో కొన్ని లిరిక్స్ బాగున్నాయి. ఇక స్టార్టింగ్ వచ్చిన ఆ థీమ్ సాంగ్ భైరవ యాంథమ్ అనే ఒక ఉంటుంది కదా, మ్యూజిక్ అనేది ఉంటుంది కదా, భైరవకి సంబంధించిన స్పెషల్ మ్యూజిక్, సపరేట్గా ఆ మ్యూజిక్ అయితే బాగుంది. ఇక మధ్యలో కొన్ని ఎలివేషన్ లిరిక్స్ అయితే ఉన్నాయి, అవైతే నాకైతే నచ్చాయి. సో స్టేటస్లు పెట్టుకోవడానికి మాత్రం బద్దిరిపోతుందని చెప్పుకోవాలి. నిజంగా వేరే హీరోస్ కూడా వాడతారేమో, అంటే ఈ లిరిక్స్ బాగానే ఉన్నాయి. ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మన ప్రభాస్ అన్న గురించి. ఇక ఈ సాంగ్లో హైలైట్ ఏదైనా ఉందంటే అది మన ప్రభాస్ అన్నే. అసలు ఏమన్నా ఉన్నాడా అసలు? బ్లాక్ కలర్ చుడిదార్లో, అసలు మొత్తం బ్లాక్ కలర్ లుంగిలో అసలు మామూలుగా లేడు. అసలు చూడడానికి 2 కాళ్ళు సరిపోవట్లేదు, మామూలుగా లేడు నిజంగా. అసలు ప్రభాస్ అన్న అటువంటి ఆ మేనరిజమ్స్ తర్వాత ఇటువంటి మేనరిజమ్స్ చేస్తూ ఉంటే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. అంటే అంత అందంగా ఉన్నాడు అన్నమాట మన ప్రభాస్ అన్న. ఇక లాస్ట్గా ఒక షాట్, లుంగి పైకి ఎక్కి నడుచుకుంటూ వెళ్తాడు, ఆ యాటిట్యూడ్ అనేది అసలు నెక్స్ట్ లెవెల్ భయ. నిజంగా అదో రకంగా, అదొక స్టైలు, ఆ స్వాగ్ అసలు మామూలుగా లేదు, ఒక స్వాగ్లా ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. సో అదే మన ప్రభాస్ అన్న స్పెషాలిటీ, ఆ నడుచుకుంటూ వెళ్ళే విధానం ప్రభాస్ అన్న మామూలుగా ఉండదు. సో రివర్స్ నుంచి, సో మన బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ప్రభాస్ అన్న లుంగి పైకెట్టి నడుచుకుంటూ వెళ్ళే షాట్ అయితే సూపర్, నెక్స్ట్ లెవెల్. నాకైతే పర్సనల్గా అది బాగా నచ్చింది. ఇక ఓవరాల్గా నాకు ఈ సాంగ్లో ఫస్ట్ నచ్చింది ఏంటంటే ప్రభాస్ అన్న మేకవరు, ప్రభాస్ అన్న కాస్ట్యూమ్స్, ప్రభాస్ అన్న స్టైలు, స్వాగ్, వాకింగ్, ఇవన్నీ బాగా నచ్చాయి. తర్వాత సింగర్ బాగా నచ్చాడు, తర్వాత లిరిక్స్ బాగుంది, తర్వాత విజువల్స్ బాగున్నాయి, తర్వాత కొరియోగ్రఫీ బాగుంది. టాప్ క్లాస్ కొరియోగ్రఫీ, ఈజీగా మనకైతే అర్థమవుతుంది. ఆ జంపింగ్స్ అది చూస్తే ఆ టాప్ క్లాస్ కొరియోగ్రఫీ. ఓకే, వర్తే. సాంగ్ అయితే బాగానే ఉంది, మంచిగా ప్రమోట్ చేస్తుంది. మరి చూడాలి మరి మన సౌత్ ఇండియాలో ఎటువంటి హైప్ క్రియేట్ చేస్తుందో ఈ సాంగ్ ద్వారా కల్కి మూవీ పైన. తర్వాత నార్త్లో ఎటువంటి క్రేజ్, ఎటువంటి హైప్ క్రియేట్ చేస్తుందో ఈ సాంగ్ మనమైతే చూడాలి. ఓవరాల్గా సాంగ్ మీకు ఎలా అనిపించింది అనేది మన కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 24/7 అప్డేట్స్ వస్తున్నాయంటే, ముఖ్యంగా కల్కి అప్డేట్స్ అస్సలు మిస్ అవ్వద్దు అని ఎవరైతే అనుకుంటున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నిమిషానికి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. ఇంకా ముందు సెకండ్ ట్రైలర్, తర్వాత అమరావతిలో ప్రీ రిలీజ్ ఈవెంటు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అబ్బా అసలు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది మన కల్కి మూవీ ప్రమోషన్, తర్వాత అప్డేట్స్. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక్కటి కూడా మిస్ చేయండి భయ్య, ప్రామిస్ చేస్తున్నా మీ అందరికైతే.